మనం స్క్రాచ్ నుంచి పెంచిన చెట్టుకి ఫ్రూట్స్ వస్తే ఆ థ్రిల్లే నెక్స్ట్ లెవెల్ ఉంటది కదా. ఈ ఫ్రూట్స్ అన్ని అట్లా పెంచిన చెట్టుకి వచ్చినాయి. లాస్ట్ టైం మీకు అందరికి చూపెట్టిన ఎంతమందికి గుర్తుంది, ఈ మ్యాంగో యాక్చువల్ గా పండూరి వెరైటీ అనమాట. సో దీన్ని మనము దీని లోపల ఉన్న సీడ్ అంటే పైన ఫ్రూట్ అంతా తినేసిన తర్వాత దీని లోపల సీడ్ ని కూడా మంచిగా దాని పైన ఉన్నంత పల్ప్ తినేసి దాని లోపల జీడి ఉంటది కదా అది తీసి పెట్టిన. సో మీరు అందరు కమెంట్ చేసి అక్క అట్లా తీయాల్సిన అవసరం లేదు, టెంక వలగొట్టకపోయినా డైరెక్ట్ పెట్టినా కానీ స్ప్రౌట్ వస్తుంది అని చెప్పేసి అన్నారు. అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఇట్స్ జస్ట్ దట్ మనకి కొంచెం డిలే అవుతుంది టెంకతో పెడితే స్ప్రౌట్ అవ్వడానికి. సో అదైతే పెరిగిన తర్వాత మేము ఫామ్ దగ్గర పంపించినాం గైస్. ఫామ్లో ఎందుకంటే మనకి పాట్లో పెట్టింది ఫామ్లో పెట్టింది అంటే లైక్ కింద భూమిలో పెట్టింది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఫ్రూట్ క్వాలిటీలో కానీ చెట్టు క్వాలిటీలో కానీ ఆడనైతే మంచిగా ఫ్రీగా పెరుగుతుంది, కింద రూట్స్ కూడా మంచిగా స్ప్రెడ్ అవుతాయి అని చెప్పేసి మేము అక్కడ పంపించినాము. మొన్న హైదరాబాద్లో ఫుల్ వర్షాలు అండ్ ఫుల్ గాలి వచ్చిందనమాట. ఆ రోజు మ్యాంగోస్ అన్ని కింద పడుతున్నాయి అని తెలియగానే మొత్తం ఫ్యామిలీ ప్యాకప్ అయిపోయి ఈ మ్యాంగో హార్వెస్టింగ్ చేసినాం గైస్. పోయి మొత్తం ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అసలుకి ఈ 2 బాస్కెట్స్ నిండా నింపినాం అనమాట. ఇంకా చాలా ఫ్రూట్స్ ఉండే. పైనుంచి గ్రీన్ కలర్ లో కనిపించినా కానీ లోపల ఎల్లో కలర్ ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫైబర్ అనమాట. ఇట్లా చాలా ఫైబర్ ఉంటుంది, నారగా ఉంటుంది మొత్తం లోపల అంతా గుజ్జు అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ జ్యూసీ అనమాట. సో ఫ్రూట్స్ అయితే మస్తు వచ్చినాయి, చూసిరు కదా అసలు ఎంత బాగుంది కదా, కన్నుల విందులాగా ఉంది ఆ 2 బాస్కెట్స్ ని చూస్తుంటే. ప్రస్తుతానికి అయితే ఇవి కొంచెం కచ్చిగా ఉన్నాయి అనమాట. మక్క పెట్టడానికి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియాస్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.